ఇది సంక్రాంతి రోజు అసలెంత హడావిడంటే, వీడియో తీస్తే మెమరీగా ఉంటదన్న విషయమే మర్చిపోయేంత హడావిడి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. కానీ నా కూతురికి నేను సీరియస్‌గా పనిచేస్తున్నానని బాగా తెలిసిపోయింది. అర్థమయ్యి ఫోన్ తీసుకొచ్చి నా ముందు పెడతా ఉంది. నాకసలు ఇవాళ ఫోన్ తీసి ముందు పెట్టాలన్న ప్లానే లేదు. ఎందుకంటే చాలా చాలా పనులు ఫెస్టివల్ దగ్గరికొచ్చే వరకు కూడా పెండింగ్ ఉండిపోయినాయనమాట. అందుకని వాటన్నిటిని సదురుకుంటూ వచ్చేవరకు ఈరోజు రొట్టెలు చేయాలి. అది కట్టెల పొయ్యి మీదే చేయాలి. ఇప్పుడు సద్దపిండి రొట్టెలు నేను సంవత్సరంలో ఏ రోజు రొట్టెలంటే ముట్టుకోకపోయినా సంక్రాంతి ఫెస్టివల్ రోజు మాత్రం ఖచ్చితంగా నేను సద్ద రొట్టెలు నల్ల నువ్వులో, తెల్ల నువ్వులో ఏసే చేస్తా. నల్ల నువ్వులు ఎక్కువేసి చేస్తా. ఈరోజు అదే జరుగుతోంది. పండగ గదా! ఒక్కళ్ళముంటే ఏం బావుంటది. అందుకనే మా ఫ్రెండ్‌ని గూడా రమ్మన్నా. రొట్టెలు చేస్తుంది. ఎందుకంటే ఒక్కదాన్ని ఇన్ని చేయాలంటే వామ్మో! నా వల్ల గాదు. అందుకని హెల్ప్ కూడా చేసినట్టుంటదని. ఇంకోటి లాస్ట్ మినిట్ దాకా వదిలేసింది ఏంటంటే ఈ షాపింగ్. ఎన్ని పనుల మీద పడి అస్సలు షాపింగ్ చేయాలి. అసలు ఇంట్లో సామాన్లు అయిపోయినాయి అన్న విషయమే మర్చిపోయినా. లాస్ట్ మినిట్ ఇంకా మా ఫ్రెండ్ ఉంది కదా! తొందరగా రా వెళ్ళి సామాన్లు తెద్దామని బాగా 2 ట్రాలీలు గుత్తకొని ఒక ట్రాలీ అయితే నింపేసాం. ఇప్పుడు ఇంకో ట్రాలీ నింపే పనిలో ఉన్నామనమాట. అసలింకా అన్నీ తోమడం, కడగడం, క్లీన్ చేయడం పెట్టుకున్నాము. కాకపోతే సామాన్లు మాత్రం తెచ్చిపెట్టుకోలేదు. ఇప్పుడంతా ఇల్లు పీకి పందిరేసినంత పనైంది. సామాన్లు తెచ్చి ఇంట్లో పాడేయడం ఒక ఎత్తు, ఆ సామాన్లని సర్దుకోవడం ఒక ఎత్తు. అబ్బబ్బబ్బా! ఆ సామాన్లు తేయడానికి ఓ 2 గంటలు పట్టింది. అవి సదరడానికి ఖచ్చితంగా 4 గంటలు పట్టింది. ఈ 4 గంటలు మా పిల్లలు చేసే బీభత్సం అంతా ఇంత కాదు. అగో మీకు చూపిస్తున్నా కదా! అట్లా టీవీ పెట్టాలి, పాటలు పెట్టాలి, అలా దుంకాలి. ఇప్పుడు వాళ్ళని గనక నేను అరే! ఎందుకిలా చేస్తున్నారు అంటే ఇంక అంతే నా సంగతి. అట్లా అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నా పనులు నేను చేసుకుంటున్నా. ఇక్కడ వీళ్ళని హెల్ప్ కూడా అడగొద్దు. ఇప్పుడు హెల్ప్ అడిగినా కూడా నేను పెద్ద నేరాలు చేసినంత పనయిపోద్దనమాట. అందుకనే నోరు మూసుకొని నా పని నేను నిదానంగా సదురుకుంటున్నా. చాలా చాలా క్యాప్చర్ చేయాల్సింది. కానీ అస్సలంటే అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఈ ఇయర్ ఎప్పుడైతే మనం ఇల్లు తీసుకున్నామో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆడే వరకి ప్రతి మినిట్, ప్రతి అవర్, ప్రతి డే, ప్రతి ఫెస్టివల్ మనకు చాలా స్పెషల్. ఇవన్నీ ప్లాన్ లిస్ట్‌గా ఇలా చేయాలనుకోని ఇంకోలాగా అయిపోయేది. ఇంత పెద్ద ఇల్లు ఊడ్చి అంటే పెద్దదన్నానే పెద్దదా ఇది అనకండి. అది పెద్దది కాకపోయినా నా స్టామినాకి ఇది పెద్దదే. ఎందుకంటే నేనున్న రెంట్ హౌస్ 4, 5 ఇయర్స్ ఒకే ఇంట్లో ఉన్నా కాబట్టి పనంటే టక ఇన్ని గంటలకు మొదలుపెడితే ఈ వంట, ఈ కార్యక్రమాలు, ఈ స్కెడ్యూల్ అనుకోని పర్ఫెక్ట్‌గా అయిపోయేది. ఇది మాత్రం కింద మీద జరిగింది. అనుకున్న విధంగా అస్సలు కానే కాదు. లైఫ్ స్టైల్ ఇంకా ఈజీ అయినా కూడా ఈ ప్రాసెస్ అయితే లాంగ్ అలాగే అనిపిస్తూనే ఉంటది. ఎంత ఈజీ లైఫ్ స్టైల్ అనుకుందామన్నా అస్సలు కాదు. మనం అనుకుంటాం రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ లేవని. ఇప్పుడు అంతకంటే డబుల్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా మన బాడీ ఇంకా లేజీ అయిపోయినట్టు. ఇవన్నీ చూసారా? రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈ ముగ్గులు ఏసే పనుండేది కాదు. ఇంటి ముందు చిన్నగా ఒక డ్రాయింగ్ ఏస్తే అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. అలా డ్రాయింగ్‌లేస్తే మన మనసు ఊరుకోదు. ఇది మనది. ఇది మన ఓన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. మనం అన్నీ చేయాలి. ఇంకోటి నేను ఇలా చేయకపోతే ఇప్పుడు నా కూతురే ఒప్పుకోదు. ఎందుకంటే దానికి కూడా కొంచెం ఫెస్టివల్ ఇలా మా ఎంజాయ్ చేయాలి. ఇట్లా కలర్స్ ఎయాలి. ఇదంతా తనకు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా 100% నేను తనతో హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ నా కూతురు ముగ్గులన్నీ తనే ఏసినాను. చెప్పేసుకుంటుంది. సరే నాన్న ఇదంతా నువ్వే ఏసావు. కరెక్టే నువ్వే ఏసావని చెప్తున్నా. ఆ ముగ్గేసే ఫీల్ ఎక్కడో మిస్ అయిందంట. అందుకని ఏం చేస్తుందంటే ఫేస్‌కి కూడా కలర్ పూసుకొని ఇదంతా నేనే ఏసానని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆబ్వియస్లీ తన హెల్ప్ కూడా మామూలుగా లేకుండే ఈ ఫెస్టివల్‌లో. కానీ చాలా క్లియర్‌గా వీడియో తీశాను నేను. లాస్ట్ ఇయర్ మా అమ్మ, మా నాన్న నాతో ఉండబట్టి చాలా సేపు ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా వీడియో తీయగలిగాను. అదంతా చూపించగలిగాను. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ అంతా పనులు చేసేది. నేను హ్యాపీగా వీడియోస్ తీసుకుంటూ అలాగా అనిపించి ఇలా వెళ్ళిపోయేదాన్ని. బాగా ఇంపార్టెంట్ పనులు అనుకున్న వాటిలో ఏదో అలా తలదూర్చేదాన్ని కానీ మోస్ట్లీ ఈ వంటలు ఇవన్నీ నేను చేసేదాన్ని కాదు. ఇప్పుడు క్లీనింగ్ నేనే, కుకింగ్ నేనే, వీళ్ళకు ఫీడ్ చేయాలి నేనే, వీళ్ళని రెడీ చేయాలి నేనే, ప్రతి ఒక్కటి నేనే. లాస్ట్ ఇయర్ నేను రెడీ అయ్యి మా పిల్లల్ని రెడీ చేసేవరకి ఇల్లంతా చకచక రెడీ అయ్యేది. ఏం చేయాలనేది మా అమ్మ చూసుకునేది. ఏం తేవాలనేది మా నాన్న చూసుకునేవాడు. సో, నాకు అస్సలు టెన్షన్ కాదు. ఇప్పుడు ప్రతీదీ అన్నీ నేనే చేస్తూ పోవాలి. సో, అది ఇంకోటి ఇక్కడ గొబ్బెమ్మలు. నేను రెంట్ హౌస్‌లో ఉండబట్టి ఇప్పటికి 9 ఇయర్స్ ఎంతో అయ్యుంటది. నేనెప్పుడు ఇవి పెట్టలేదు. పండగ అనంగానే ఇల్లు తుడవాలి. ఆల్రెడీ 2 డేస్ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అది కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయేది.
ఫాస్ట్‌గా ఇంక ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు ఇది మనది. మనం అన్నీ కరెక్ట్‌గా చేసుకోవాలి. నేను ఎక్కడ మిస్ అవుతానో చేయడంలోని మా శేఖర్ దగ్గరుండి ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇలా, ఇది అలా అని చెప్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి లాస్ట్ ఇయర్ ఇలా చేశాం కదా అని నేను చూజ్ చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అది జరుగుతుంది. ప్రతి ఒక్కటి నాకు దగ్గరుండి చూయించి ఇలా పెట్టాలి, ఇలా చేయాలని నాకు తెలీదని కాదు. కానీ చెప్పానుగా 10 ఇయర్స్ నేను వీటి జోలికే వెళ్ళలేదు కాబట్టి నాకు అస్సలు ఐడియా లేదు. ఇంకా అవన్నీ ఒకసారి రిమైండ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నేనే ఇలా ఫాలో అవుతారని ఈ రేగికాయలు కొనుక్కొచ్చిండంట ఎక్కడి నుంచో చూసారా? అన్నీ డబ్బులు పెట్టే రావాలి. ఇన్ని రోజులు అన్నీ న్యాచురల్‌గా వండేవి. ఇప్పుడు మనం అవన్నీ చూడడం మానేస్తాం ఇంకొన్ని రోజులైతే. ఇక్కడ ఇంకా ఫ్రెషప్ అయిపోయి అన్నీ అయిపోయాక ఇప్పుడు ఇంకా ముగ్గుల దగ్గర గొబ్బెమ్మలు పెట్టాలి. ఇవి ఒక గంట సేపు పెట్టుంటాము. అట్లా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాము. కాకపోతే ఎప్పుడు మేము తినేసే టైంకి పూజ మాత్రం అయిపోయిందనమాట. ఇంకా చాలా వెరైటీస్ చేసుకొని మస్తు ఫుడ్‌ని ఎంజాయ్ చేశాము. కానీ వీడియో తీయాలన్న ఆలోచనే లేదు. ఎందుకంటే నార్మల్‌గా ఫ్లోలో ఏదో మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీ మూడ్‌లో మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్న ప్రతీదీ మంచిగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కలిసిమెలిసి చేసుకున్నాం కాబట్టి వీడియో తీయాలి అన్న ఆలోచన అయితే మా ఇంట్లోకి అస్సలు రాలేదు. ఇంకా ఏదో మా పాప ఉన్నంత వరకి, తనకు ఐడియా ఉన్నంత వరకి వీడియో తీస్తా వచ్చింది. ఇక్కడ ఇదే జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఫెస్టివల్ అయితే మంచిగానే చేసుకున్నాము. కాకపోతే చాలా డీటెయిల్డ్‌గా మీతో చూయించొచ్చు. కానీ అది అస్సలు జరగలేదు. ఇంకా ఇంట్లో ప్రతీదీ పూజ అవన్నీ ఇంకా కొంచెం అరకొర రోజు హెల్ప్ చేస్తూ ఇంకా బయట పూజ ఇవన్నీ చేసేవరకి నిజంగా చాలా అంటే చాలా టైం అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి కొంచెం మేబీ అలర్ట్‌గా ఉండాలి. 4 గంటలకు లేసినా ఇంట్లో తీరని పనవుతోంది. ఇప్పటి నుంచి ఫెస్టివల్ అంటే నాకు తెలిసి ఒక 1 డే నుంచి మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక సగం పనులు ముందు రోజు చేసేసుకుంటే నాకు తెలిసి ఇంకా సగం నెక్స్ట్ డేకి అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంకైనా మేము ఏదో ఒకటి చేసుకోగలమేమో అని నాకు అనిపించిందనమాట. నేను ఇంకోటి దేనికి కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. ఒకవేళ వీడియోస్ లేకపోయినా సరే నేను ప్రశాంతంగా మనసు ఎలా చెప్తే అలా నీట్‌గా, ఓపికగా చేసుకోవాలని అనుకున్నానందుకేమో నాకు అసలు ఇంకా ఫోటోస్, వీడియోస్ అన్నీ ఇలా అని నాకేం అనిపించలేదనమాట. ఇంకా ఇక్కడ చూసారా ఫైనల్‌గా మొత్తం అంతా నీట్‌గా ఎంతవరకి మా ఓపిక ఉన్నంత వరకి మాకు తెలిసినంత వరకి మేమైతే ఇలా అయితే మొత్తం ఇంకా చేసుకొని ఇక్కడ ఇంకా ఫైనల్ పూజ ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ పూజ బయటకొచ్చాము. కొబ్బరికాయ ఎంత కొట్టినా నైలైతే చితకొట్టేసుకున్నా. ఇంకా ఫైనల్ చూసారా ఈ ఫెస్టివల్ మా శేఖర్ అంతా పక్క నుండి మేము ఎలా చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా అని మా పక్క నుండే చూస్తున్నాడు. మొత్తానికి ఏలు పని అయితే అయిపోయింది అనుకున్నా నా ఫింగర్ కానీ పర్వాలేదు. ఒక 1 అవర్‌కి కొంచెం కొంచెం అలా నొప్పి తగ్గింది. గట్టిగా ఏసి కొట్టుకున్న చేతి పైన. ఇంకా ఇక్కడితో నా పూజ ఇవాళ సంక్రాంతి ఫెస్టివల్ అయితే హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి మంచిగా బెల్లమన్నం నువ్వులేసుకొని చేసుకున్నాం. లాస్ట్‌లో చెప్పాను కాబట్టి దీని గురించి అంత ఎక్కువ నేను చూపించట్లేదు ఇప్పుడు. ఇక్కడ చేయాల్సిందంతా చేసి ప్రశాంతంగా అందరం బయట కూర్చొని చక్కగా ప్రసాదం తినేసి ఈ డేని ఇంకా ఇలా ఆపేసాము. చాలా వంటలు చాలా జరిగింది కానీ వీడియో తీయాలని లేకున్నది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రోచుని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి దాంట్లోని అనుకున్నా కాబట్టి ఇంకా నాకింకా సోర్స్ లేకున్నదనమాట. ఇది ఈ ఇయర్ ఈ సంక్రాంతి పండుగ ఇక్కడితో ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ కనుమ పండుగ చింపేసామనమాట. దీన్ని ఇంకా ఆ రోజు ఇంకా లేట్‌గా లేసి నిదానంగా వంటలు డైరెక్ట్‌గా ఇంకా వంటలు ఇంట్లో అడిగిన వాళ్ళందరికీ అడిగినట్టు మెను ఏంటని వాళ్ళు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. అందుకనే వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఆ టైం వరకైనా తినాలనుకోవాలి కాబట్టి. ఇంకేంటంటే నా కోసం ఇష్టంగా మిరపకాయ బజ్జీలు చేసుకొని ఈ మధ్య ఎందుకో నాకు మిరపకాయ బజ్జీల మీద ఎక్కువ పోతుందనమాట. తర్వాత మా రోజుకి ఏదున్నా లేకపోయినా ఇలా ఓవెన్‌లో చికెన్ పీసెస్ పెట్టేసి మంచిగా ఇంకా చికెన్ బిర్యానీ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతది. ఈ కాంబినేషన్ తనకిష్టం. ఇంకా నేనేంటంటే చికెన్ బిర్యానీ రొటీన్ ఎప్పుడు చేసుకునేలాగా కదా! మటన్ కూడా చేసుకోవాలనుకున్నాం. ఇంకా మటన్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా పూరి ఉండాలి. ఎట్లాగో రైస్ చికెన్ బిర్యానీలోకి రైస్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా ఎవ్వరం డిసప్పాయింట్ కాకుండా చక్కగా మంచిగా ఫెస్టివల్‌ని అయితే ఎంజాయ్ చేసాం చూసారా? ఎంతైనా పిల్లలు అడిగింది చేసి పెడితే ఆ ఓపిక వేరు చూసారా? మా ఇంట్లో స్పెషల్ చూపిస్తున్న చికెన్ బిర్యానీ. తర్వాత ఆయిల్ అస్సలు వేయను ఇవి పీసెస్‌లో ఎందుకంటే ఇవి కాల్చినట్టు ఉంటాయి కదా! సో, అందుకని ఆ టేస్ట్ పిల్లలకి చాలా ఇష్టం. ఇక్కడ చూసారా ఇంకా మటన్, తర్వాత నా కోసం ఫేవరెట్ మిరపకాయ బజ్జీలు, తర్వాత పూరీలనమాట. సో ఇలా ఈ ఫెస్టివల్‌ని మా ఇంట్లో మేము నలుగురమే ఉండి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామనమాట. ఇలా నలుగురం కూర్చొని చక్కగా చాలా లేట్‌గా నిదానంగా ఒక హాఫ్ ఎన్ అవర్ తినుంటాము. ఏదైనా ఫుడ్ నేను చాలా ఫాస్ట్‌గా తినేసి లేసే బాపతనమాట. ఇక్కడ ఇంకా మేము నలుగురం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఇంగా
తినడం ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా అప్రోచ్‌ని, మా వర్ధిల్ని చాలా సాటిస్ఫై చేశాము. ఇది ఇంకా హ్యాపీ అనిపించిందనమాట. ముఖ్యంగా ఇంత ఓపికగా చూసారా నేను వంటలు చేశాను. అప్పటికి టైం చూస్తే 11:30 12 గానికి వచ్చినట్టుంది. కానీ ఎంతైనా పర్వాలేదు. అప్పటికైతే హ్యాపీగా మేమైతే ఇలా మా ఈ ఫెస్టివల్ ప్రోచు చూసారా అన్నీ క్లియర్‌గా చూపిస్తోంది. చికెన్ పీస్ చాలా ఇష్టం ప్రోచుకి ఇట్లా. ఇంకా వీళ్ళు నన్నేం సర్వ్ చేసుకునేదాకా వదిలిపెట్టరు. "నువ్వు గూడా పెట్టుకో, కూర్చో" అంటారు. నేను ఆల్రెడీ వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళకంటే నేను బుక్క ఎక్కువ తిన్నా, వాళ్ళెందుకో ఫస్ట్ నా ప్లేట్‌లో పెట్టుకొని, నేను అలా కూర్చొని వాళ్ళతో పాటు తింటుంటేనే వాళ్ళు ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మేము 4 మెంబర్స్ కూర్చొని చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఈ ఫెస్టివల్‌కి బాయ్ బాయ్ చెప్పేసి లాస్ట్ కనుమ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. సో, మీరు కూడా చాలా మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ప్రతి ఫెస్టివల్‌ని మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగే హ్యాపీ మూమెంట్స్ దేవుడివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫెస్టివల్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. ఈ వీడియో మీతో ఇన్ని రోజులకే షేర్ చేసుకుంటున్నా. ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యూట్ వీడియో. బాయ్.